హాయ్ అండి, వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చేపల ఎగురు. ముందుగా దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, నల్ల మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను ఇదే మసాలా చేపల ఎగురులో కానీ చేపల పులుసులో కానీ యూస్ చేస్తాను. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని తీసుకొని దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి మసాలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మసాలా బాగా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫుల్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, ఈజీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలామంది చేపల పులుసు చేసుకుంటారు. ఒకసారి ఇలా ఎగురు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.